హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. క్యాంప్ వెళ్తున్నాం. ఈ కొండలు అన్నీ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. స్క్రీన్ పైన వేసాను కదా, ఫోటో అయితే వేసాను కదా. మేమందరం అయితే గిరిప్రదక్షిణకి అయితే మా వాళ్ళతో అయితే వెళ్తున్నాను అనమాట. నేను చాలా హ్యాపీగా ఉంది. బిఫోర్ లాస్ట్ ఇయర్ వెళ్ళాను అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉంది. ఈ ఇయర్ కూడా అలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను నడుచుకుంటా మన స్వామి కొబ్బరికాయలు కొడతారు కదా, అక్కడికి అయితే వచ్చేసామన్నమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఇలాంటి డెకరేషన్ 4 ఇయర్ కూడా చేయలేదన్నమాట. నాకైతే చాలా డెకరేషన్ అయితే సూపర్ నచ్చింది. అలాగైతే మెట్ల మీదకి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోయాం. మా వాళ్ళు అయితే బస్ మీద అయితే వస్తారంట. మేమైతే బిఫోర్ ఇయర్ కూడా మెట్లు అంటే నడిచాము కాబట్టి ఈ ఇయర్ కూడా మెట్లు అంటే నడుద్దాం అనుకున్నాం. మా అమ్మ అయితే కూర్చుంది. స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఇక్కడ అయితే చాలా బ్యూటిఫుల్ నడుచుకుంటా మన గుళ్ళోకి అయితే ప్రవేశిస్తామన్నమాట. ఇక్కడైతే చాలా అంటే చాలా రష్గా ఉంది. నాకైతే అసలు ముందుకు అడిగేయాలంటే భయం వేసింది. ప్లేస్ అయితే దొరికిందనమాట. అక్కడ కూర్చున్నాను నేను. అలా లైన్ అయితే కదిలిందనమాట. నేనైతే చాలా హ్యాపీగా అయితే నడుచుకుంటూ ముందు వెళ్ళిపోయాను మాట. మా అమ్మాయి ఎక్కడ తప్పిపోయింది. చిన్నపిల్లల్ని తీసుకొస్తే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ, ఎందుకంటే పరిస్థితి బాగోలేదు. కష్టం మీద అయితే ఈ వీడియోలు అయితే దొరికాయి అనమాట. స్కిప్ చేయకుండా చూడండి. దేవుడి ఫోటోలు చూసారు కదా, బాగుంటే కామెంట్ చేయండి. అలాగే బయటకు అయితే వస్తామన్నమాట మేము. అయితే అయిపోయింది. ఇక్కడైతే గోశాల అయితే ఉంది, మాతల గూడ అయితే ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం. సింహాచలం వస్తే ఈ గోశాలకు వచ్చి టైం స్పెండ్ చేయండి. మనసుకు ప్రశాంతంగా ఉంది. అయితే చూస్తాను, చాలా ఎద్దులు ఉన్నాయి. ఇంకా ఇవన్నీ పెద్దది, చాలా బాగుంది. ఇది చిన్న చోటు కదండి, ఎలా చేస్తుంది. చాలా అయితే ఫ్రెండ్లీగా ఉంటున్నాయి అన్నమాట. బిఫోర్ ఇయర్ అయితే వచ్చాను కదా, చాలా అయితే చాలాసేపు ఆడుకున్నాను నేను. ఇక్కడైతే బ్యూటిఫుల్ ప్లేస్ అయితే ఉంది, చూపిస్తాను రండి. ఇదిగోండి పార్క్. ఇక్కడైతే గుడి అయితే ఉంటుంది. అక్కడ వచ్చినట్టయితే గోశాల పక్కనే అనమాట ఈ పార్క్లోకి వెళ్ళడానికి అలా లేదు. చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. అయితే ప్రసాదాలు కొనుక్కుంటాం కదా, గోశాల ఇదే ఉంటుంది చూడండి. హలో గాయ్స్, అందరికి మేమైతే ఇప్పుడే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. పక్కకి వెళ్ళిపోయారు, అయిపోయింది. ఇప్పుడు స్టార్టింగ్ అయితే చాలా ఉత్సాహంగా ఉన్నాము. స్టార్టింగ్ అయితే చాలా చలాగా ఉన్నారు కుర్రలు అందరూ. హాయ్ హాయ్ గిరి ఎదుకోండి, మా పిన్ని ఏం తెలియదు ఆ మైక్రో. హలో గాయ్స్, అందరికి మేమైతే ఈరోజు గిరి ప్రదక్షిణకి వచ్చాం. చూడండి, చూశారు కదా, మన వాళ్ళందరూ అయితే హాయ్ చెప్పారు. ఇక్కడ నేచర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే ఇక్కడ ఉండిపోవాలనిపించింది. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి తప్పకుండా. బాబాయ్ అత్తగారు నడుస్తుంది చూడండి, అప్పుడే కాళ్ళు కందిపోయాయి. ఫ్రెండ్స్, మనం హనుమంతవాక అయితే జాయి నడుచుకుంటూ వస్తాం. ఇక్కడైతే రాబోతుకైతే మనకైతే ఓపిక అయితే లేదన్నమాట అస్సలు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జనాలు ఎంతమంది ఉన్నారో. నాకైతే బిఫోర్ ఇయర్ అయితే చాలా అంటే చాలా ఎండ్లో కాళ్ళు అన్నీ పొక్కిపోయాయి. కానీ ఈ ఇయర్ అయితే చాలా అంటే చాలా చల్లగా. నేను కోరుకున్నానంటే అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలని కోరుకున్నాను. చాలా అంటే చాలా రష్గా ఉందన్నమాట. అస్సలు అయితే ఖాళీ లేదు. ఇక్కడ చూడండి, మాట్లాడుతున్నాను ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు కదా. అసలు అయితే జనం అయితే మామూలుగా లేరు అనమాట. దాంట్లోనే వెహికల్స్ అయితే వదిలేశారు. 2 పక్కల అయితే అస్సలు గాలి వేయట్లేదు అనమాట. చిన్నపిల్లలు ఉంటే చాలా ప్రమాదం. బయటపడటం చూడండి, జనాలు అయితే అస్సలు అయితే ఖాళీ లేదు.
అయితే పోలీసులు అంటే ఇప్పుడు వచ్చారు, సొంతలోంచి తుప్పల్లో చేస్తున్నాం. అంటే ఏరియా అయితే చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే వెహికల్స్ అయితే వదిలేశారనమాట. అలాగైతేనే దేవునిలో అందేసుకున్నాం అనమాట. ఈ వీడియో చూస్తున్న ప్రతి పెద్దవాళ్ళు మీ ఆశీస్సులు నా మీద ఉండాలని, నా కుటుంబం మీద ఉండాలని కోరుకుంటున్నాను. అందరి మీద గాడ్ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఎవరెవరు వచ్చారో కామెంట్ చేయండి తప్పకుండా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటాను. బాయ్. మరొక వీడియోతో